యావండోయ్ వెల్కమ్ టు గోదారమ్మాయి. ఈ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే మీకు ఏ స్వీట్ గుర్తొస్తుంది? కద్దుకి ఖీర్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగానే చూద్దాం రండి. వేడిగా ఉన్న బాండీ మీద మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నేతిని వేసి బాగా వేడి చేయాలి. దాని తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయని అలా పచ్చివాసన పోయేంత వరకు తిప్పుతూ ఉండాలండి. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కూడా నెయ్యి పట్టేంత వరకు తిప్పుతూ ఉండాలి. అది ఒక మంచి స్మెల్ వస్తుందనమాట. ఆ స్మెల్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని 2 లీటర్ల పాలు వేసుకొని కాసేపు అలా రిలాక్స్ అయిపోండి. 10 నిమిషాల తర్వాత పాలు పొరల కాగుతూ పొంగుతూ అలా పైకి తేలుతూ ఉంటుందండి. ఆ టైంలోనే మనం ఆల్రెడీ వేడి చేసుకున్న కద్దు అలా వేయాలి అనమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే మనకి గడ్డలు కడుతూ ఉంటాయి, చూసుకుంటూ తిప్పుతూనే ఉండాలండి. కీర్ ఎప్పుడూ కూడా అలా తిప్పినప్పుడే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ టైంలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. కానీ నాకైతే ఇష్టం లేదండి సగ్గుబియ్యం, అందుకే నేను వేసుకోలేదు. మీకు కావాలనుకుంటే అరగంట సేపు నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకోవచ్చు. అలాగే పక్కన బౌల్లో కొంచెం కోవా వేడివేడి పాలల్లో వేసుకొని ఫ్లమ్స్ లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ టైంలో మరుగుతూ ఉన్న ఖీర్లో కోవా వేసుకొని అలాగే మనం ఆల్రెడీ వేగించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే షుగర్ క్వాంటిటీ చూసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వేసుకోవాలండి. ఈ ఖీర్కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీన్ని వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లార్చిన తర్వాత కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడూ స్వీట్ తినని వాళ్ళు కూడా ఈ స్వీట్ చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే లాస్ట్లో దింపేసేటప్పుడు 5 మినిట్స్ ముందే మనం నేతిని అలా తగిలించి ఈ టైంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా తిప్పుతూ ఉంటే అసలు ఆ స్మెల్కి నోరూరించేస్తుందండి బాబు ఈ స్వీట్. అలాగే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం సేపు అలా చల్లార్చి దింపేస్తే అంతే, టేస్టీ రెసిపీ రెడీ.